ఎవరికి ఎవరికి మీకేం మాట్లాడుస్తారో ఒకసారి మంత్రి గారు మాట్లాడుతున్నాడు ఏమంటావు అదేనండి మర్యాద లేదే మంత్రి గారు మాట్లాడుతున్నాడు మీరేం మాట్లాడరు మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడరు ఏ అంటావు అదేనండి సభ మర్యాద ఇక్కడ శామ్యూల్ గారు అందుకోసం అధ్యక్ష మీకు ఇవాళ గోల్కొండ కోట కింద ఒక పాట రాసింది బండి యాదగిరి నైజాం సర్కారోడా గోల్కొండ కోట కింద నేను గోరిగడతం కొడతా అన్నారు ఎందుకన్నారు ఆ మాట దొరల జాగీర్దారులు దేశముఖులు పేదలపైన చేసిన దాడికి రజాకారులకు వంతబలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు దాంట్లో పోయి జెండా ఎగిరేస్తారు జాతీయ జెండా నీకు ఇలా పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తున్నాడా అందుకోసమనే నీ రాజరిక పాలన సాగది అందుకోసం నీ రాజరిక పాలన ఇవాళ 30 తారీఖు నాడు చెప్పేది జూన్ 30 తారీఖు నాడు గుద్దురు గుచ్చితే 3 తారీఖు నాడు ఇక్కడ బయలు మీరు అది ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు అందుకోసమనే గోల్కొండ కోట కాదు ఇలా ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానం చేశారు మీరు ఇవాళ ఒక మనిషిగా చూడలే బానిసలు అనుకున్న తెలంగాణ ప్రజానికం అందుకోసం బానిసలు ఓటైన ఒక బాంబులు పేల్చారు మీరు పోయి అక్కడ పడ్డారు అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కానీ వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించదని కూడా హెచ్చరిస్తాను నేను శ్రీహరి గారు చిహ్నమే అధ్యక్ష ఎర్రకోట కూడా రాచరిక చిహ్నమే అయినా దాన్ని 75 సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ తెలంగాణ అధికారిక ఎంబ్లెమ్ను మార్చుతామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష అంత మాత్రాన కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామనడం కూడా కరెక్ట్ అనుకోవడం కూడా రూమ్ను చూసిన ఇవన్నీ చూస్తే ఇవి కేసీఆర్ కట్టించింది అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించిందని అనరు కదా అధ్యక్ష కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారు అధ్యక్ష మీరు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారని మీరు అంటున్నా అధ్యక్ష నేను చివరిగా కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి కాకతీయుల రాజులను గౌరవించండి సార్ ఇవాళ లక్నవరం రామప్ప పాకాల గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు పుట్టలేదు తమ్మి ఎందుకు అనవసరం ముచ్చట అధ్యక్ష కాకతీయులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని నీటిపారుదల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిండు బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండ్లు బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండ్లు బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది కాకతీయులు గొప్ప రాజులు ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇవాళ ఇప్పటికి మన చెరువులు ఉన్నాయి ఇప్పటికీ మన నీటిపారుదల వ్యవస్థ ఉన్నది